సో చాయ్ గ్యాంగ్ వాళ్ళు ఇద్దరే ఉన్నారు, మిగతా ఇద్దరు భయాందోళనకు గురవుతున్నారు లోపల. ఎలా రెడీ అయ్యారో ఏంటో, లెట్స్ వెల్కమ్ దెమ్. నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే. విగ్గు వంకరగా పెట్టారా, అది స్టైలా? స్టైల్. ఓ ఇటు రావాల్సిన బాబుని ఇటు తిప్పారు, అంతే కదా. వెరీ గుడ్. చక్కగా స్కిట్ స్టార్ట్ చేసే ముందు డాన్స్, స్కిట్ అనౌన్స్ చేశాక ఓ డాన్స్, స్కిట్ మధ్యలో డాన్స్. బాగుంటుంది మీది. ఏం చేయబోతున్నారు? ఒక పల్లెటూరు అమ్మాయి సిటీకి తీసుకొస్తే ఎలా బిహేవింగ్ ఎలా ఉంటుందో. ఈవిడే బలంగా ఉన్నారు. సో పల్లెటూరు అమ్మాయి, మీరు సిటీ అబ్బాయి. సిటీకి తీసుకొచ్చింది మీరేనా? మా వైఫ్. మీ వైఫ్. వైఫా? ఓకే, వెరీ గుడ్. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. బావా నువ్వెంత అందంగా ఉన్నావు తెలుసా బావా. ఇది వరకు పల్లెటూళ్ళు ఉన్నప్పుడు ఇంకో ఏదొచ్చి గల్ల చొక్కా, లుంగి, చెప్పులతో ఉండేది. ఇప్పుడు చూడు మంచి మంచి కలర్ఫుల్ చొక్కా, ప్యాంటు, మంచి మంచి స్లిప్పర్స్, హెయిర్ స్టైల్ చూడు ఎంత బాగుందో. నన్ను కూడా తయారు చేయ బాబు ప్లీజ్. అరే చేస్తారు. ఏమనుకుంటున్నావు ఈ సిటీ అంటే? అందుకే కదా నేను ఇక్కడ చాలా మారిపోయావు బా. మొత్తం మారిపోతుంది. నిన్ను కూడా మార్చేస్తాను కదా. నిజంగానా? పద షాపింగ్కి వెళ్దాం. షాపింగ్ అంటే డ్రెస్ బట్టలు కొనుక్కుందు కానీ. డ్రెస్సులు అంటే నువ్వు వేసుకున్న చీరలు. చీర కొని పెడతావు నాకు? సరే బాబా పద. ఏంటి బా మిట్ల పైకి వెళ్ళిపోతున్నాయి, పడిపోతారేమో బా. దాన్ని ఎక్సలేటర్ అంటారు. ఏటర్ అంటే రాసుకుంటారు. లెటరా? లెటర్ కాదే బాబు, ఎక్సలేటర్ అంటారే. సరే ఏదో మనకెందులే కానీ. బా అక్కడ నీళ్ళు బా పడిపోతే బట్టలను తడిసిపోతామో. నేను తీసుకొస్తున్నావు నీళ్ళు బా. అది దానిలో లోపల ఒక హౌస్ లో ఉంటుంది, వాటర్ అందులోకే పోతాయి. ఎందుకే అంతర్గోళంగా ఉంది. అరే బాబా పద ఇటు వెళ్దాం. పద బాబా ఇదేంటి బాగా పైకి వెళ్ళిపోతుంది. ఇందాక మెట్లు పైకి వెళ్ళి ఇప్పుడు అద్దాలు కూడా పైకి వెళ్ళిపోతున్నాయి మెట్లతో పాటు. అది లిఫ్టే, నువ్వు అందులో ఎక్కితే పైకి వెళ్తావు, దిగితే కిందికి వస్తావు. బాగుంది సిటీ బాలే ఉంది. బాగుంది కదా? నువ్వు డ్రెస్సులు తీసుకో చెప్పకే. చూడు ఏం కావాలో చూసుకో, నీకు నచ్చిందే చూసుకోమ్మా బంగారం. ఈ షర్ట్ బాగుంది బా. ఏ షర్ట్ బావా? గల చొక్క చూసా గల ఎర్రగా ఉంది. అదెందుకు బావా? నాకుంది బావా. అదే తీసుకుంటాను నీకు నేను. బావా ఉంది. ప్యాంట్ కూడా తీసుకుంది. ప్యాంట్ కూడా బాగుంది కదా. వాళ్ళు ఇప్పదియ్యరు బావా. ఈ బొమ్మ బలి మెత్తగా ఉంది బా. బొమ్మను కూడా ఇయ్యరు బావా. ఏ దొరికిన ఎవరు అంటారు, సిటీలో అన్ని దొరుకుతాయి అంటారు కదా. ఏది దొరకలేదు లేదు లేదు అంటావు బావా. అవన్నీ షాపులే బావా, ఇది బాదే బావా. నాకు ఇదే కావాలి, నీకు ఇదే ఇప్పిస్తాను నేను. నీతో నేను ఆగలేక చచ్చిపోతున్నానే బాబు. తెచ్చుకోవే, నీకేం కావాలో తీసుకో, నీకేం కావాలంటే తీసుకో. అదేంటో ఆ అమ్మాయి అంటే ఎంత డ్రెస్ దొరుకుతుంది, డబ్బులు లేమో ఇచ్చొస్తానే. అయ్యో నువ్వు ఇచ్చిన డ్రెస్ డబ్బులు ఇవ్వట్టే వాళ్ళేం కొనుక్కోవట్లేదు. డబ్బులు లేమో కొంచెం నా దగ్గర. మా నాన్న బోల్ డబ్బులు ఇచ్చి నాకు అవి ఇచ్చొస్తాను పాపం వాళ్ళకి. డబ్బులు ఇంత గుడ్డలు వేసుకున్నారు. అవి గుడ్డలు కింద కింద వేసుకోలేదమ్మా కొనుక్కొని డ్రెస్. సిటీ అంత ఎందుకు గందరగోళంగా ఉంది. సరే బా నీకు మట్టుకి నేను చొక్కా ప్యాంట్ కొని ఇస్తాను. ఈ బొమ్మ కూడా నీకు ఇస్తాను బా. నువ్వు అడ్రస్ వేసుకుంటావా? ఇందా నుంచి అడ్రస్ కి వెళ్ళి చూస్తున్నాను. నేను ఎవరు చూడమన్నారు? నువ్వు అడ్రస్ కొనుక్కోవచ్చు. నాకు ఇదే కావాలి. ఏదో అమ్మాయిదా? అమ్మాయి డ్రెస్సా? సరే ఓకే కుందు కానీ ఇంకో డ్రెస్ తీసుకురమ్మా. నాకు చూడు, నాకు చూసుకోమ్మా. డ్రెస్ చూపిమ్మా నాకు. అదొద్దు, అది వదిలేసి. అదే తీస్తాను, అదే తీసుకుంటాను. బా బా అదే తీసుకుంటాను బా. నేను పెడతానే. అమ్మో నా వల్ల కావచ్చు. అమ్మా ఎక్కడున్నావే తల్లి? తీసుకుంటాను ప్లీజ్ బా. తల్లి ఎక్కడ చచ్చావే? పైకి పోయి నువ్వు కూర్చున్నావు, నన్ను ఎడ చంపుతున్నావు. తమ్ముడు అన్న 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 కూతురు అంటగట్టావు.
నన్ను ప్రేమించిందని చేసుకుంటానా అంటే బావా, please బావా. పెట్టి నన్ను నాశనం చేస్తున్నావే మొత్తం మారిపోయావు. ఇదివరకు నాకైతే ఇంచక అన్ని ఇచ్చేదాన్ని. అవును కదా, సరే కొనిస్తాలే. మళ్ళీ ఆ చెట్టు మాత్రం వద్దే. మళ్ళీ కూర్చుంది. నేనేం చేయాలా దేవుడా? దేవుడా ఏ దారిని ఒక దారి చూపించు. ఎవరు నువ్వు? చచ్చినవాడా? ముట్టుకోగలను. ఏం కావాలి చెప్పమ్మా, ఏం కావాలి? అరే నాకేది కావాలంటే ఇస్తావా? ఏం కావాలి చెప్పు. నాకు నాకు ఆ ప్యాంట్ కావాలి. నాకు ఆ బొమ్మ కూడా కావాలి, మెత్తగా బుజ్జి బుజ్జిగా వేరే బొమ్మ ఇప్పిస్తాను. నాకు అదే బొమ్మ కావాలి. హలో, వేరే బొమ్మ. ఏం చేస్తున్నావు ఇందా నుంచి? చిన్న పిల్లని వదిలిస్తున్నాను. బొమ్మ కావాలంటే చిన్న పిల్ల ఇలా ఉంది. చిన్న పిల్లని బొమ్మ కావాలంటే వదిలిస్తున్నాను. ఏ బొమ్మ కావాలండి? ఆ బొమ్మ కావాలన్నా వేరే అది బొమ్మ, ఇది చిన్న పిల్ల, నువ్వు కొనిస్తున్నావు. కొనిచ్చు చిన్న పిల్లకి బొమ్మ. బొమ్మ అంటే అదే కొనిచ్చు చిన్న పిల్లకి బొమ్మ కొనిచ్చు. ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా. లోపలికి వస్తున్నాను బాబు. బాగున్నాడు కొనుక్కో. ఏ మిస్టర్, నా ఏమిటి పడుతున్నావేంటి? నాకు బాయ్ ఫ్రెండ్ లేడనుకుంటున్నావా? ఇతనే నా బాయ్ ఫ్రెండ్. ఏ ఏంటి రాజా అలా వెళ్ళిపోతున్నావు? ఏంటి రాజా తనెవరు? పల్లెటూరు వెళ్ళాలంటే గోడ మీద పెడిగేస్తానుకున్నావా? వీపు మీద పెడిగేస్తాను. ఎంత అందమైన భార్య ఉండగా నన్ను పట్టించుకో, నేను ఎవరో ఉన్నారనుకున్నా, నువ్వున్నావు అక్కడ. చాలా బాగా వచ్చింది. అందరికంటే ఎక్కువ ముఖ్య పాత్రలో ఉన్నాడు ఆయన. ఖాళీగా ఉన్నారని మీ దగ్గరికి వచ్చాడు, దాని తర్వాత అమ్మ దగ్గరికి. వెరీ గుడ్ అన్న, మంచి పాత్ర పోషించావు. థ్యాంక్ యూ సో మచ్. సో చాయ్ గ్యాంగ్ పరిస్థితి అది. కాఫీ గ్యాంగ్, మీ గ్యాంగ్ లో ఇద్దరు తప్పిపోయారు. మీ అబ్బాయిలు ఎవరు గెటబుల్ మార్చట్లేదా? మార్చట్లేదు. అమ్మాయిల్ని అబ్బాయిలు చేశారా? వెరీ గుడ్. కంఫర్ట్ గా అంతా? చాలా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. లెట్స్ గో. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ఏ బాబు ఏరా బాబు, బాబు ఓరా బాబు, ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు. ఇంతకీ ఈ దారుణం ఎందుకు జరిగింది? దారుణం ఎందుకు జరిగిందంటే మీ కుప్పంతా లోపల పైన ఎందుకు విగ్గి పెట్టారు? ఏమాళ్ళు పెట్టేశారు అంటే యూనిక్ గా చూపిద్దామని చేసామన్నమాట. ఇలా ఎప్పుడు ఒకేలాగా కనిపిస్తే ఇప్పుడు ఇలా ఎలా కనిపిస్తాం? అవును కదా, ఏం చెప్పారు కానీ భలే చెప్పారు. ఏం చేయబోతున్నారు? ఏం చేయబోతున్నామంటే ఒక డిఫరెంట్ స్కిట్ ని మేము చూపించి మీ కళ్ళు తెరిపించబోతున్నాం. సో ఇప్పుడు అయితే ఎవరెవరు ఏం పాత్రలు ఏంటి అంటే స్కిట్ అయిపోయేంత నేను కళ్ళు తెరను అనమాట. ఏం చేయబోతున్నారు? నేను లాయర్ ని. అయితే మన కోర్ట్ కి అంటే కిక్ కోర్ట్ కి ఒక తాగుబోతాడు వస్తాడు. ఓకే, వాడు ఏం చేశాడు అనేది సస్పెన్స్. వెరీ గుడ్. ఇంట్రడక్షన్ ఇంత డౌట్ గా చెప్పారంటే స్కిట్ ఎంత బాగుంటుందో. సో మీరు లాయరు, ఈయనెవరు? జడ్జ్. మీరు జడ్జా? యాస్టీస్ జడ్జ్ లాగే ఉన్నారు మీరైతే. వెరీ గుడ్, సూపర్. హచ్చడి జాడి అంత లేను నేను జడ్జ్ అంటో. బంట్రొత్తు కూడా రాలే, అందరికన్నా ముందు నేనే వచ్చా. ఈ లాయర్ ఎక్కడా? టైంకి రాలేదు. నమస్తే జడ్జి గారు. ఏంటి లాయర్ గారు లేట్ అయింది? గుడ్ మార్నింగ్ జడ్జి గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. లేట్ అయింది, ఫస్ట్ దానికి కారణం చెప్పండి. జడ్జి గారు కోట్ ఉత్తుక్కొని ఆ సాక్లోడి కూర్చి ఇస్త్రీ చేసేదాకా అండి కోటే ఇంత బాగా వాసన వస్తుంది అంటే కారణం ఒకటి ఏదా చెప్పాలని వేసేసాను. సరే అండి, మీ క్లయింట్ ఎక్కడ మరి? జడ్జి గారు అదేమైందంటే చెప్పకండి, ఫస్ట్ మీ క్లయింట్ ఎక్కడ ఉన్నారో చెప్పండి. అదే చెప్తున్నాను జడ్జి గారు, ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావట్లేదు.
వాడిని జాగ్రత్తగా బంధించి చాలా సేఫ్టీగా తీసుకొస్తుంటే సడన్ గా సుస్తొస్తుంది అన్నాడు. వాడు ఎక్కడ మన కార్ పార్క్ చేస్తాడేమో అని ఒక దగ్గర ఆపాను. జిప్ అంటారండి. జిప్పే అండి. అక్కడ ఆపానండి. చూసు చేసి వస్తానని చెప్పి అక్కడి నుంచి అక్కడికి పారిపోయాడండి. ఇంతకీ మీ జాగ్రత్త ఎక్కడ మరి? చాలా జాగ్రత్తగా ఉన్నానండి. నేను చాలా సిన్సియర్ లాయర్ని. ముందే మీరు కన్నీళ్ళు పెట్టకండి, నాకు తలనొప్పి వచ్చేస్తుంది. ముందు బాబులు మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరదాగి చిందేస్తాం, అందరంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఏంట్రా నువ్వు సుస్తు చేస్తా అని పోయినావు, ఎక్కడికో పారిపోయావు అనుకున్నానే. మళ్ళీ వచ్చావేంట్రా ఇక్కడికి? కోట్ అనుకున్నావా, ఇంకేదైనా లాడ్జ్ అనుకున్నావా? అక్కడ ఆపేసావు కదా, నేను క్వార్టర్ తాగి అక్కడ కొంచెం పనుంటే చూసుకొని వచ్చాను. పెళ్లి ప్రపంచంలో ఎక్కడైనా కోటికి మందు తాగేసి వస్తారా? నేను వస్తానుగా. ఒరేయ్ ఎందుకురా తాగొచ్చావు కోటికి? ముందు అతన్ని బోన్లో నిల్చోబెట్టండి. ఒరేయ్ దండం పెడతాను రా, బోన్లో నిల్చోరా. బోన్ అంటే చికెన్ బోనా, మటన్ బోనా? కాదురా, చేప బోను. చేపకి ముళ్ళు ఉంటది కదా, బోన్ ఉంటది కదా. ఆ ముళ్ళు నీ గొంతులో కుచ్చుకొని చచ్చిపోరా ఎదవా. బోన్లో నిల్చోరా, ముందు బోన్లో నిల్చోరా. ఆర్డర్. మసాలా దోశ, చికెన్ 65, ఒక రాయల్ ఫుల్ బాటిల్. నీ కోరికలేంటో మొత్తం చెప్పాయి. జడ్జి గారి ఇంటికి వెళ్ళకుండా స్టవ్ పెట్టుకొని వండి మరి నీకు వండి పెడతారా. తిందు గాని ముందు బోన్లో నిల్చోరా. రే బోన్లో నిల్చోరా. వచ్చేసా స్టాండర్డ్. రెడీగా నిల్చోరా. వచ్చాను. మీరు కరెక్ట్ గా నిల్చోండి ఫస్ట్. జడ్జి గారు కరెక్ట్. ఇతను చేసిన నేరం ఏంటి? వాళ్ళ ఆవిడని దారుణంగా హత్య చేశాడు జడ్జి గారు. ఎందుకు చేశాడు? ముందు నువ్వు గీత మీద ప్రమాణం చేసి. గీత? ఇక్కడ ఇద్దరు అబ్బాయిలే ఉన్నారే, గీత ఎవరు లేరే? గీత అంటే అమ్మాయి కాదురా, భగవద్గీతరా, భగవద్గీత. ఓ ప్రమాణం చెయ్యి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. నువ్వు చెప్తున్నావు. నా జీవితంలో నేను ఏ తప్పు చేయలేదురా. నిన్ను నా క్లయింట్ గా తీసుకోవడం తప్ప. ప్రమాణం చెయ్యి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. నన్ను విసిగించకరా, నాకు చాలా బీపీ ఎక్కువ, కానీ కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడ నిల్చుంటున్నాను. ప్లీజ్ కేసు గురించి చెప్పండి. ఇదంతా కాదు. ఒరేయ్ మీ భార్యను ఎందుకు చంపావు చెప్పరా. మొదటి భార్యనా, రెండో భార్యనా, మూడో భార్యనా? ఒరేయ్ నీకు ఎంత మంది భార్యలురా, ఎంత మందిని చంపావురా? 3 భార్యలు. ముగ్గురిని చంపేశా. ముగ్గురిని చంపావారా? మొదటి భార్యని ఎలా చంపావురా? మొదటి భార్యని ఏమండి మీరు రోజు తాగేసి వస్తున్నారు, ఇలా తాగేసి వస్తే నేను కూడా అలా చేస్తే మీరేం చేస్తారండి అన్నది. అందుకే ప్రపంచంలో ఏ ఆడదైనా మొగుడు తాగేసి వస్తే ఊరుకుంటుందారా? అందుకే నేను నన్ను ఎక్కడ చంపేస్తుందో అని నేను తాగేసిన మత్తులో తను చంపేశా. ఒరేయ్ భయపడి భార్యను చంపేశావారా? భయపడి. సరేరా, సరే చంపావు. రెండో భార్యను ఎందుకు చంపావురా? రెండో భార్యనా? ఏమండి పాయిజన్ తీసుకురండి అంటే నేను నిజంగా పాయిజన్ తీసుకొచ్చి పాలలో కల్పించాను, అది తాగేసి. ఒరేయ్ పాయిజన్ అంటే పాయిజనస్ బాడీ పర్ఫ్యూమ్ ఏమోరా, ఎందుకు చంపావురా ఆమెని అన్యాయంగా? అది నాకు తెలియకనే చంపేశాను. ఒరేయ్ పాపం రా, ఈ ఆడోళ్ళందరూ నిన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలరా? నువ్వే ఎందుకు వాళ్ళని చంపేయాలరా? తాగే స్టైల్ చూసి నా మూడో భార్య కూడా పడిపోయింది, అందుకే పెళ్లి చేసుకున్నాను. అవునరా, సరేరా, 2 భార్యలను చంపేసావు, అయిపోయింది. మూడో భార్య ముచ్చటగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత అందంగా ఎంత ఇష్టంగా రాణిలా చూసుకోవాల్సిన నువ్వు ఎందుకు చంపావురా? అది రోజు తాగేసి వస్తుంటే ఏమండి మీ మొదటి భార్యని ఏం చేశారండి, రెండో భార్య ఎలా చనిపోయిందని అడిగితే అది ఇద్దరిని అడుగుతుంది కదా అని మూడో దాన్ని కూడా నన్ను ఏమైనా చేస్తాను చంపేశా. అది కాదురా, నీ తాగే స్టైలే నచ్చింది, చంపేస్తాను ఇంకెంత బాగుంటుందో అని ఎక్సైటింగ్ గా అడుగుంటుందా? మొదటి ఇచ్చిన ఆర్డరే రాలేదు, ఇంకా మళ్ళీ సెకండ్ ఆర్డరా? ఒరేయ్ ఇది రెస్టారెంట్ కాదురా, కోర్టురా, కోర్టు. జడ్జి గారు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, నా క్లయింట్ అయినా సరే
మీరు తనకి శిక్ష వేయాల్సిందే. జీవితాంతం జైల్లో ఉండేలాగా శిక్ష వేస్తున్నాను. నాకు శిక్ష వేస్తారా? చాలా బాగుంది. ఎందుకంటే మీరు కేసుతో అతనితో కొట్లాడకుండా బతిమాలుతున్నారు చూసారా, అది చాలా బాగుంది. అండ్ కళ్ళు తెరిపించామా? నేను ఆల్రెడీ తెరుచుకుని మెలకన కూడా వచ్చేసేలా ఉంది, అంత బాగుంది స్కిట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్.